అందరికీ నమస్కారం. మీరు వినబోతున్న కథ కన్నుల్లో నీ రూపమే 59వ భాగం. మేఘన సోనీకి మాటివ్వటంతో రెండో రోజు ఉదయం శాతాన్ని కలవటానికి బయలుదేరింది. వెళ్లే ముందు మహిత తన చదువుని లాస్ ఏంజల్స్లో కొనసాగిస్తాను అని చెప్పిన విషయం గుర్తొచ్చి మధ్యాహ్నం వరకు దానికి కావలసిన ఏర్పాట్లు చూసి శాతాన్ని కలవటానికి వెళ్ళింది. లోపలికెళ్లే ముందు టియానా వచ్చి మేఘనాని కలిసింది. మేఘన, శాతాన్ నిన్ను కలవటానికి ఒప్పుకున్నాడు. అతను బయటికి రావటానికి అన్ని ఏర్పాట్లు చేశాము. లాయర్ కూడా సిద్ధంగానే ఉన్నాడు. తానే రావటానికి ఇష్టం చూపించట్లేదు. ఇంకా ఎన్ని రోజులుంటాడో కనుక్కో. బయట తను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయని మేమందరం ఎదురుచూస్తున్నామని చెప్పు. టియానా చెప్పేసరికి శాతాన్ కావాలనే బయటికి రావట్లేదని మేఘనాకి అర్థమైంది. అరవింద్ కుటుంబానికి సంబంధించిన వాడని తెలిసాక ఇదే మొదటిసారి కలవటం. అతనితో ఎలా మాట్లాడాలో మేఘనాకు అర్థం కాలేదు. మేఘన కుర్చీలో కూర్చొనుంది. తనకెదురుగా ఒక అద్దం ఉంది. దానికవతల శాతాన్ కుర్చీలో కూర్చొనున్నాడు. అదే పొగరు, మాటలో కరుకుతనం. ఇద్దరికీ మాటలు వినపడేలా ఎదురుగా మైక్ పెట్టుంది. ఏంటి విషయం? ఇంటికొస్తే అడిగినట్టు చాలా ప్రశాంతంగా అడిగాడు శాతాన్. మేఘన ఆశ్చర్యపోయింది. నేను సోనీ తరపున కొన్ని విషయాలు అడగటానికి మాత్రమే వచ్చాను. ఇంకా ఎన్నాళ్ళుంటావిక్కడ? రాంగ్ ఆన్సర్, శాతాన్ చెప్పి వెళ్ళిపోబోయాడు. అది రాంగ్ ఆన్సర్ అయినా నువ్వు నాకు కొంచెం హింట్ ఇవ్వాలి. మేఘన గట్టిగా అరిచింది. శాతాన్ వెనక్కి తిరిగొచ్చి, సరే, నీకింకో ఛాన్స్ ఇస్తున్నాను. ఎందుకున్నావిక్కడ? మేఘనకి ఏం చెప్పాలో అర్థం కాలేదు. తను విషయాన్ని చేరవేయటానికి మాత్రమే వచ్చింది. రిషిక్, టియానా బయటున్నారు. నాకొక చిన్న సహాయం కావాలి, మేఘన అడిగింది. శాతాన్ తలపైకెత్తి కనుబొమ్మలు ఎత్తి చూసేసరికి అదే అతని అంగీకారంగా భావించి పక్కకెళ్ళి రిషిక్కి ఫోన్ చేసింది. జరిగిన విషయం మొత్తం వివరించింది. రిషిక్కి ఏం మాట్లాడాలో అర్థం కాక నిశ్శబ్దంగా ఉండిపోయాడు. పక్కనే ఉన్న టియానా ఫోన్ తీసుకుని, మేఘన, శాతాన్ది చిన్నపిల్లాడి మనస్తత్వం. అతన్ని నువ్వు పట్టించుకోవాలనుకుంటున్నాడు. కాస్త ఆలోచించి జాగ్రత్తగా మాట్లాడు. మనకు కావలసిన విషయాలన్నీ తెలుస్తాయి. టియానా మాట విని కాల్ కట్ చేయకుండానే ఆ కుర్చీలోకొచ్చి కూర్చుంది. నేను నీకు జవాబు చెప్పే ముందు నాకు ముందు నువ్వు ఇది చెప్పు. లోపలెందుకున్నావు? మేఘన అడిగింది. నీ తెల్లపిల్లి ఎన్ని రకాలుగా పనులు చేయగలదో నువ్వు తెలుసుకుంటావని శాతాన్ వ్యంగ్యంగా నవ్వుతూ అన్నాడు. అతని ఉద్దేశం అరవింద్ గురించి. ఇందులో అరవింద్ పాత్ర ఉందో లేదో అన్నది తర్వాత విషయం. నువ్వు రామస్వామి కార్పొరేషన్కి చాలా ఇబ్బందులు తీసుకొస్తున్నావు. ఎందుకు? శాతాన్ మోహన్లో ఎప్పట్లాంటి నిర్లక్ష్యమే కనిపిస్తుంది. అయితే ఏంటి? నేను చెడ్డవాడిని. అదెప్పుడు నీ దగ్గర దాచాలనుకోలేదు కదా. మేఘనాకి శాతాన్తో మాట్లాడాలంటే చాలా చిరాకనిపించింది. వెంటనే వెళ్ళిపోవాలనిపించింది. సోనీ గుర్తొచ్చి మళ్ళీ మాట్లాడటం కొనసాగించింది. బయట అందరూ నీకోసం కంగారు పడుతున్నారు. ఒకవేళ ఈ విషయం గురించే నువ్వు లోపలుంటానంటే అక్కడే ఉండు. బయటికి రాకపోవటమే మంచిది. శాతాన్ లెగ్సి వెళ్ళిపోబోయాడు. 2 నిమిషాలకి కింద పడిన శబ్దం వినిపించి వెనక్కి తిరిగి చూశాడు. మేఘన కుర్చీలో నుండి లేవబోతూ కళ్ళు తిరిగి కింద పడిపోయింది. స్పృహలో లేదు. శాతాన్ కంగారు పడ్డాడు. వెనక్కి పరిగెట్టుకునొచ్చి గ్లాస్ని గట్టిగా కొడుతూ, రిషిక్, నేను బయటికి రావాలి అంటూ గట్టిగా అరిచాడు. ఫోన్లో ఆ మాటలు విన్న రిషిక్, టియానా ఆశ్చర్యపోయారు. వెంటనే లాయర్ని తీసుకొచ్చారు. 5 నిమిషాల్లో శాతాన్ బయటకొచ్చాడు. తనెక్కడా? కలవరపడుతూ అడిగాడు శాతాన్. మేఘన కార్లో ఉంది. కంగారు పడకు, సోనీ కూడా ఉంది, టియానా చెప్పింది. శాతాన్ మెరుపు వేగంతో బయటకొచ్చి కారు దగ్గరికెళ్ళి డోర్ ఓపెన్ చేసి, ఏమైంది అని మేఘనాని చూస్తూ అడిగాడు. కళ్ళు తిరిగి పడిపోయింది. కొంచెం ఎమోషనల్గా ఫీల్ అయినట్టుంది. సోనీ చెప్పింది. రిషిక్, టియానా వెనక్కి తిరిగి చూసి, ఏం చేసావు శాతాన్? అంత బాధపడేలా ఏం మాట్లాడావు అని ఇద్దరూ ఒకేసారి అడిగారు. నోర్మొయ్, తను అంత వీక్ అనుకుంటున్నావా? శాతాన్ కోపంగా చూస్తూ అన్నాడు. బాస్, అక్కని ఇంటికి పంపించేద్దామా? సోనీ శాతాన్ కోపాన్ని చూసి కంగారు పడుతూ అడిగింది. అవసరం లేదు, మన బంగ్లాకి పోనీ. అంటే బాస్, మన బంగ్లా అంటే అక్కకి భయం. దయ్యాలంటే భయపడుతుందని తెలుసు కదా. అక్కకిప్పుడు రెస్ట్ కావాలి. సోనీ భయపడుతూ చాలా చిన్నగా గొనిగినట్టు చెప్పింది. మరో 15 గంటలో బంగ్లాకి చేరుకున్నారు. మేఘనాని తీసుకెళ్లి తన బెడ్రూంలో పడుకోపెట్టి, సరిగ్గా 2 గంటల్లో ఈ బంగ్లా మొత్తం అందంగా తయారైపోవాలి. శాతాన్ ఉన్నవాళ్ళకి వార్నింగ్ ఇచ్చి వెంటనే బెడ్రూంలోకి వెళ్ళిపోయాడు.
సోని కంగారుగా చూసింది. ఏం పర్వాలేదు, నేనున్నానుగా, నేను చూస్తూనే ఉంటాను. రిషిక్ చెప్పి బెడ్రూమ్ దగ్గరికెళ్ళి బయట నిలబడ్డాడు. 1 గంట తర్వాత కూడా లోపల నుండి ఎలాంటి శబ్దాలు వినిపించట్లేదు. టియానా పైకొచ్చి ఒకసారి లోపలికి చూద్దామంది. ఇద్దరూ కలిసి సింహం బోను లోపలికి వెళ్తున్నట్టు చిన్నగా తలుపు తీసి చూశారు. వెనకాల సోనీ కూడా వచ్చింది. ఒళ్ళంతా భయంతో చెమటలు పట్టేశాయి. ముగ్గురు లోపల జరిగేదాన్ని చూసి ఆశ్చర్యంతో నోరు తెరుచుకుని ఉండిపోయారు. మేఘన మంచానికి ఒక చివర గాఢ నిద్రలో ఉంది. మేఘన కాళ్ళవైపు మంచానికి కిందగా కూర్చొని తన ఫ్యాంటుని పట్టుకుని నెమ్మదిగా నిద్రలోకి వెళ్ళిపోయాడు శాతాన్ కూడా. రామస్వామి ఫ్యామిలీ మీటింగ్కెళ్ళొచ్చిన దగ్గర నుండి బాస్కి నిద్రలేదు. అక్క సేఫ్ అని తెలిసింది కదా, ఇంకాసేపు పడుకోనిద్దాం. సోనీ చెప్పగానే ఒక దయ్యం ప్రశాంతంగా పడుకోవటం మొదటిసారిగా చూసినట్టు విచిత్రంగా చూస్తూ ముగ్గురు అక్కడి నుండి వెళ్ళిపోయారు. మేఘన స్పృహలో లేనట్టు చాలా గాఢ నిద్రలో ఉంది. తన ఫ్యాంటుని పట్టుకుని ఎవరో లాగుతున్నట్టు, తన కాలుని ఎవరో కదుపుతున్నట్టు అనిపించి ఉలిక్కిపడి లెగిసి చూసింది. శాతాన్ తన తల్లిని తలుచుకుంటూ అమ్మా అమ్మా అంటూ గట్టిగా కలవరిస్తున్నాడు. మేఘనాకి అతన్ని చూస్తుంటే అంతకు ముందున్న క్రూరత్వం, అతనిలో ఎప్పుడూ కనిపించే కోపం ఏమీ కనిపించట్లేదు. చిన్న పిల్లాడిలా ఉన్నాడు. చాలా దెబ్బతిన్న మనిషిలా ఉన్నాడు. మేఘన చిన్నగా నుదురు మీద చేయి ఆనించింది. అమ్మా అని అరుస్తూ చేయిని గట్టిగా పట్టుకున్నాడు శాతాన్. మేఘన వెనక్కి తీసుకోబోయింది. నదిలో మునిగిపోతూ ఆఖరి శ్వాస వదిలేటప్పుడు చివరిగా దొరికిన చేతిని పట్టుకున్నట్టు గట్టిగా అందుకున్నాడు. నిజంగా అమ్మా అని కలవరిస్తున్నాడా? తన తల్లిని గురించి ఇంతగా ఎందుకు బాధపడుతున్నాడు? శాతాన్ నిద్రలోనే వణికిపోతున్నాడు. శాతాన్, శాతాన్! మేఘన కంగారు పడుతూ శాతాన్ని నిద్రలేపింది. ఒక్కసారిగా అమ్మా అని అరుస్తూ కళ్ళు తెరిచి చూశాడు. మేఘన ఎదురుగా ఉండేసరికి తను పట్టుకున్న చేతిని వెంటనే వదిలేశాడు. అసలు నిన్నిక్కడెవరుండమన్నారు? ఇక్కడికి ఎలా వచ్చావు? అని ఎప్పటిలా కోపంగా మారిపోయి మేఘనాని గట్టిగా అరిచాడు. నాకేం తెలుసు? పోలీస్ స్టేషన్లో కళ్ళు తిరిగి పడిపోయాను. అక్కడి వరకే తెలుసు. ఇక్కడికెలా వచ్చానో నాకెలా తెలుసు? నిన్ను నువ్వు అమాయకురాల్లా చెప్పుకోకు. వెళ్ళిక్కడి నుంచి. మేఘనాకేమీ అర్థం కాక తలగొక్కుంటూ బయటకొచ్చేసింది. కిందకి దిగుతూ చుట్టూ చూసిన మేఘన ఆశ్చర్యపోయింది. ఇదివరకు బూత్ బంగ్లాలా ఉండేది. ఇప్పుడు కింద కార్పెట్లున్నాయి. కిటికీలకి పింక్ కలర్ కర్టన్లున్నాయి. గోడల నిండా అందమైన పెయింటింగ్స్ ఉన్నాయి. ఇల్లు చాలా డెకరేషన్ చేసి అందంగా ఉంది. సోనీ మేఘనాకి ఎదురొచ్చింది. సోనీ, నేనిక్కడికెలా వచ్చాను? మేఘన అడిగింది. బాస్ తీసుకొచ్చాడక్కా. ఆయన చేతుల మీదుగా స్వయంగా తనే ఎత్తుకొని తీసుకొచ్చాడు. ఆయన బెడ్రూంలో పడుకోపెట్టాడు. ఇల్లిలా మారిపోవటానికి కూడా కారణం నువ్వే. భయపడుతున్నావు కదా. ఇప్పుడెలా ఉంది మేఘన అంటూ రిషిక్ వచ్చాడు. మేఘన తల ఊపుతుండగానే రిషిక్కి ఫోన్ వచ్చింది. ఆమెని పంపించారా అని గట్టిగా అరిచాడు శాతాన్. మేఘన, నీ కారు ఇంకా పోలీస్ స్టేషన్ దగ్గరే ఉంది. నిన్ను తీసుకెళ్ళి అక్కడ డ్రాప్ చేస్తాను. అటు నుంచి నువ్వు వెళ్ళిపోతావా? టియానా చెప్పేసరికి సరే అంది మేఘన. మేఘన ఇంటికి 2వ రోజు సనా చరిత వచ్చారు. ఇద్దరిని ఇంట్లోకి ఆహ్వానించి సోఫాలో కూర్చోపెట్టింది మేఘన. మేఘన, నువ్వు స్టార్ హీరోయిన్ అయిపోవటానికి ఇంకా ఎంతో సమయం లేదు. నీకు గోల్డెన్ ఫిల్మ్ అవార్డు వచ్చింది అంటూ సనా సంతోషంగా చెప్పింది. పక్కనే ఉన్న చరితకైతే భూమి మీద కాళ్ళే నిలవటం లేదు. మేఘనకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఇంతలో ఎవరో బెల్ కొట్టిన శబ్దం వినిపించి బయటికెళ్ళి చూసింది. అరవింద్ వచ్చాడు. సనా చరిత లోపలే ఉన్నారు. మేఘన కంగారు పడిపోయింది. అరవింద్ చాలా మామూలుగా లోపలికొస్తూ మేఘన బుగ్గ గిల్లుతూ వచ్చాడు. అది చూస్తున్న చరిత మేఘన కల్లోకి వెళ్ళి తొంగి చూస్తున్నానా అనుకుంది. సనా పరిస్థితి అయితే నిజమో కాదో అర్థం కానట్టు కూర్చుంది కాస్త లెగిసి నిల్చొని అలానే చూస్తూ ఉండిపోయింది. మేఘన ప్రాణాలు మొత్తం తల్లోకొచ్చేసి వేడి రూపంలో బయటకొస్తూ ఒంటి నిండా చెమటలు పట్టేశాయి. కంగ్రాట్స్, నువ్వు ఫేమస్ అయిపోయే రోజు వచ్చేస్తుంది అంటూ నుదుటి మీద ముద్దు పెట్టాడు. సనాని చూస్తూనే గుడ్ మార్నింగ్ అంటూ ముందుకొచ్చి కూర్చున్నాడు అరవింద్. అరవింద్ని చూస్తూనే సనా చరిత వెంటనే స్పృహలోకొచ్చారు. మేఘన అరవింద్ పక్కకొచ్చి కూర్చుంది. ఎవరికైనా తమ మధ్య బంధాన్ని చెప్పాలి అంటే అరవింద్ ముందుగా మేఘనాకి చెప్తాడు. అలాంటిది ఏం ఆలోచించుకోనో సనా చరిత ముందు తమ గురించి బయట పెట్టాలి అనుకున్నాడు అని మనసులోనే అనుకుంటూ అరవింద్ వైపు విచిత్రంగా చూసింది. నా మేఘనాని ఇన్ని రోజులు చాలా బాగా చూసుకున్నారు.
చాలా సంతోషం. తను ఫేమస్ అవ్వాలనుకుంటుంది. అయిన తర్వాతే నన్ను పెళ్లి చేసుకుంటానని ఆపేసింది. లేదంటే ఎప్పుడో మా పెళ్ళైపోయేది. సనాకి ఇంకా ఆశ్చర్యంగా అనిపించింది. బిగ్ బాస్ చేసుకుంటానంటే మేఘన ఆపిందా? 6 నెలలుగా తమ పరిచయాన్ని బయట ఎవరికీ చెప్పకుండా, తన సొంతంగా తన పలుకుబడిని వాడకుండా, సొంతంగా తన కష్టం మీద పైకొచ్చింది. ఆలోచిస్తున్న సనాకి మేఘన మీద గౌరవం రెట్టింపయింది. మీరిద్దరూ కూడా ఇప్పుడే ఈ విషయాన్ని బయట పెట్టకండి. తనకిష్టమైనప్పుడే నేనే అందరికీ అనౌన్స్ చేస్తాను. అరవింద్, సనాగారిని చరితని భయపెట్టింది చాలు. ఇంకాపుతారా? మేఘన చిన్నగా విసుక్కుంది. అరవింద్ ఏమీ మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉండిపోయాడు. భార్య మాట విన్న బుద్ధిమంతుడ్లా బిగ్ బాస్ అలా ఉండిపోయేసరికి చరిత కళ్ళు తిరిగి పడిపోయింది. అరవింద్తో కాసేపు మాట్లాడిన తర్వాత సనా, చరిత అక్కడి నుండి వెళ్ళిపోయారు. శాతాన్ని కలవడానికి వెళ్ళావంట? నన్ను మర్చిపోతున్నావు కదూ? అతనితో పాటు బంగ్లాకు కూడా వెళ్ళావు. అరవింద్ అలిగినట్టుగా మొహం పెట్టి బాధగా అన్నాడు. అరవింద్ తలని తన ఒళ్ళో పెట్టుకుంటూ, నా బుజ్జారుకి ఇంత జలసి ఉంటే ఎలా? ఇదివరకు చాలాసార్లు చెప్పాను కదా, అతను నన్ను కాపాడాడు. అంతేకాదు, బ్రతకడానికి కావలసిన ధైర్యాన్నిచ్చాడు. అతనంటే నాకు చాలా ఇష్టం. ఎంతో అభిమానించేదాన్ని. అంతేకాని అతనితో కలిసి బ్రతకాలని కాదు. నిజానికి అతను నీకంటే పర్ఫెక్ట్ అయినా, నీకంటే గొప్పవాడైనా ఎప్పుడూ ప్రేమించేదాన్నైతే కాదు. మేఘన చెప్పగానే అరవింద్ తృప్తిగా నవ్వాడు. శాతాన్ బాల్కనీలో ఏదో ఆలోచిస్తూ కూర్చున్నాడు. రాకీ వచ్చాడు. బాస్, రామస్వామి ఫ్యామిలీని అంత ఈజీగా ఎలా వదిలేశావు? మనం అనుకున్న మిషన్ని అమలుపరిస్తే మంచిది. ఏ, అరవింద్ చేతిలో మళ్ళీ ఓడిపోవాలనుందా? శాతాన్ వెటకారంగా అన్నాడు. అంత త్వరగా ఓడిపోకు శాతాన్. అమ్మ ఎలా చనిపోయిందో మర్చిపోయావా? వాళ్ళ కుటుంబం అంతా ఎలా నాశనం అయిపోయిందో మర్చిపోయావా? నువ్వన్నీ మర్చిపోయినా చిన్నప్పటి నుండి చూస్తున్నాను. నేను మర్చిపోను. నువ్విప్పుడు బాధలో ఉన్నావని తెలుసు. కానీ అమ్మ చావుకి ఎప్పుడైనా న్యాయం కావాలి. రాఖీ కోపంగా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు మహితాని ఫ్లైట్ ఎక్కించటానికి సుహాతో సహా అందరూ వచ్చారు. మహితాని అస్సలు విడిచిపెట్టాలని అనిపించట్లేదు మేఘనాకి. పట్టుకుని బాగా ఏడ్చేసింది. అరవింద్ దగ్గరికి తీసుకుని ఓదారుస్తూనే ఉన్నాడు. అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉండు. సోనీ ఇచ్చిన మెడిసిన్స్ వాడుతూనే ఉండు. మర్చిపోకు. మహిత చేతులు పట్టుకొని ఎన్నో జాగ్రత్తలు చెప్పింది మేఘన. సుహా మహిత డ్రాయింగ్ వేసి తనకి గిఫ్ట్గా ఇచ్చాడు. మేఘన దాన్ని ఫోటో తీసింది. ఒక్కొక్కరుగా మహితాకి సెండ్ ఆఫ్ ఇచ్చారు. తను వెళ్ళిపోయిన పావుగంటకి మేఘన సోషల్ మీడియాలో సుహా ఇచ్చిన డ్రాయింగ్ ఫోటోని పోస్ట్ చేసింది. దాని కిందే మిస్ యూ అంటూ కొటేషన్ రాసింది. అదే సమయానికి అజిలేష్ గాఢ నిద్రలో ఉన్నాడు. చాలా రోజులుగా నిద్ర తిండి సరిగ్గా లేకపోయేసరికి మత్తుగా పడుకునున్నాడు. ఇంతలో తన ఫ్రెండ్ ఒకరు ఫోన్ చేశారు. ఆ మత్తులోనే కాల్ లిఫ్ట్ చేశాడు అజిలేష్. ఇవ్వాల నా పెళ్ళి, మర్చిపోయావా? ఇప్పుడు కూడా మొద్దు నిద్రలో ఉన్నావా అంటూ అవతల నుంచి గట్టిగా అరుపు వినిపించింది. అజిలేష్ కంగారు పడుతూ లేచి కూర్చొని 5 నిమిషాల్లో అక్కడుంటాను అంటూ ఫోన్ కట్ చేశాడు. పైన మేఘన నుంచి వచ్చిన నోటిఫికేషన్ ఉంది. ఏంటా అని ఓపెన్ చేసి చూస్తే అందులో మహిత ఫోటో కనిపించింది. అది సుహా వేసిన డ్రాయింగ్. కింద పేరు కూడా ఉంది. ఆ కొటేషన్ని చదివిన దాన్ని బట్టి మహిత అబ్రాడ్ వెళ్ళిపోతుందని అర్థమైంది. కంగారు పడిపోయాడు. వెంటనే రెడీ అయ్యి పెళ్లి సంగతి మర్చిపోయి కారులో వేగంగా ఎయిర్పోర్ట్కి బయలుదేరాడు. మేఘన పోస్ట్ చేసి గంటవుతుంది. అంటే ఈ పాటికి వెళ్ళిపోయి ఉంటుంది అనుకుంటూనే పావుగంటలో ఎయిర్పోర్ట్కి చేరుకున్నాడు. సుహా కోసం ఏవో కొంటూ అక్కడక్కడే తిరుగుతూ మేఘనా వాళ్ళు అప్పుడే ఎయిర్పోర్ట్ నుంచి బయటకొచ్చారు. అజిలేష్ వాళ్ళకు కనపడకుండా పక్క నుండి పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్ళాడు. మహిత అప్పటికే వెళ్ళిపోయింది, కనిపించలేదు. అజిలేష్కి చాలా దుఃఖం వచ్చేసింది. తట్టుకోలేక ఒక పక్కగా కూర్చుని ఏడ్చేశాడు. ఆ రోజు నుంచి ఫ్రెండ్స్కే కాదు, ఇంట్లో ఉన్న వాళ్ళకు కూడా సరిగ్గా కనిపించటం మానేశాడు. ఎప్పుడు చూసినా తాగి ఎక్కడో తిరుగుతూ ఉండేవాడు. ఏ రాత్రి వేళకో ఇంటికి చేరేవాడు. ఎన్నోసార్లు మాలతి కలవటానికి కాల్ చేసినా సరే కట్ చేసేవాడు. అజిలేష్తో మాట్లాడటానికి ప్రయత్నిస్తూనే ప్రతి శనివారం శేఖర్ మహతీల దగ్గరికి వస్తూ ఉండేది మాలతి. సుహా కూడా వస్తూ ఉండటంతో త్వరగా మచ్చిక చేసుకోవచ్చు అనుకుంది. ఇలా 2 నెలలుగా జరుగుతూనే ఉంది. అప్పుడప్పుడు మేఘనా కూడా వస్తేనే వస్తా అని సుహా అల్లరి చేయటంతో మేఘనాని కూడా మహతి ఇంటికి పిలిచేది. అక్కడ ఉన్నంతసేపు మేఘనాకి ఇబ్బందిగానే ఉండేది.
సుహా కోసం ఉండిపోయేది. మాలతి కూడా మేఘన సమక్షంలో సుహాతో ఎలా ఉండొచ్చో గమనించొచ్చు అనుకుంది. ఇలా ఉండగా ఒకరోజు సుహాని బయటికి తీసుకెళ్దాం అనుకున్నారు. క్యూటీపై, నానీతో నువ్వెళ్ళు, మళ్ళీ రేపు కలుస్తాను. ఎక్కడికి వెళ్లకుండా అల్లరి చేయకుండా బుద్ధిగా ఉండాలి, సరేనా? మేఘన బుజ్జగించినట్టు చెప్పింది. సుహా ఊరుకోలేదు. సుహా అలగటంతో మహతి పిలిచేసరికి తప్పక మేఘన కూడా వాళ్లతో బయలుదేరింది. వాటర్ పార్క్ అంటూ, రెస్టారెంట్ అంటూ రకరకాల చోటుకి తిరిగాక సాయంత్రం 4 వేళ తిరుగు ప్రయాణమయ్యారు. మేఘన కూడా అలసిపోవటంతో కారులో నెమ్మదిగా నిద్రలోకి జారుకుంది. సుహాని చాలా గట్టిగా పట్టుకుంది. పక్కనే ఉన్న మాలతి సుహాని నెమ్మదిగా తీసుకొని తన ఒళ్ళో పడుకోపెట్టుకుంది. వెళ్తూ ఉండగా ఒక్కసారిగా టైర్ పంచర్ అయినట్టు కారు అటూ ఇటూ తిరిగి ఎలాగో డ్రైవర్ రోడ్డు సైడ్కి తీసుకొచ్చి ఆపాడు. ఏమైందో అర్థం కాక కారులో ఉన్నవాళ్లు బయటికి దిగిపోతుండగా ఒక్కసారిగా కారు మీదకి ఎవరో కొందరు పరిగెత్తుకుంటూ వచ్చారు. మేఘనకి పూర్తిగా అర్థమయ్యే లోపల అక్కడే ఉన్న సుహాని ఎత్తుకొని పరిగెడుతున్నారు. మహతి సుహా అంటూ గట్టిగా అరిచింది. మాలతీకేం చెయ్యాలో అర్థం కాక మహతి పక్కకెళ్ళి నిల్చుంది. మేఘన సుహాని ఎత్తుకుపోతున్న అతని వెనకాల పరిగెట్టింది. మేఘన అటువైపు రాకుండా మరో ఇద్దరు ఎదురొచ్చి మేఘనాతో ఫైట్ చేయటం మొదలెట్టారు. తన శక్తి ఉన్నంత వరకు పోరాడింది. కానీ వాళ్ళు చాలా ప్రొఫెషనల్స్లా ఉన్నారు. అయినా సరే మేఘన ఒక్కర్తి, వాళ్ళు ఇద్దరు. సుహా అమ్మ అని ఏడుస్తుంటే తన గుండె పిండేసినట్టు ఉంది. శక్తిని కూడా తీసుకుని వాళ్ళిద్దరిని ఎదుర్కోవటం మొదలెట్టింది. కానీ తన వల్ల కాలేదు. వాళ్ళిద్దరూ కూడా వెళ్ళి సుహాతో పాటు కారులో కూర్చున్నారు. మహితాకి కళ్ళు తిరిగినట్టు అయింది. మాలతి మీద కోపం వచ్చింది. బిడ్డని గట్టిగా పట్టుకోవటం కూడా చేతకాదా అంటూ మాలతిని తిట్టేసింది. ఒకవైపు ఏడుస్తూనే మేఘన పరిగెత్తిన వైపు చూసింది. ఆ కారు వెనక వెళ్తూనే ఉంది మేఘన. మొత్తానికి ఆ కారుని చేరుకొని దాని మీదకి ఎక్కేసింది. ఇదంతా ఒకవైపు బాధగానే ఉన్నా మాలతికి కొంచెం సంతోషంగా కూడా అనిపించింది. సుహాని ఎవరో కిడ్నాప్ చేశారు. కానీ ఈసారి అదృష్టం, తనతో పాటు మేఘన కూడా ఉంది. ఇంటికి చేరుకున్న తర్వాత మహతి ఏడుస్తూనే ఉంది. శేఖర్కి ఎవరై ఉంటారో ఆలోచనకు కూడా అంతుపట్టటం లేదు. ఆ అమ్మాయి సొంత కొడుకు కోసం పోరాడినట్టే పోరాడింది. తన్నే ఇచ్చి చేద్దామంటే మీరు ఒప్పుకోకుండా వేరే సంబంధాలంటూ చూస్తూ ఉన్నారు అని శేఖర్ని తిడుతూ ఒకవైపు శోకాలు పెడుతూనే ఉంది. ఇది జరిగి 2 గంటలవుతుంది. ఇంతవరకు శేఖర్కి ఎవరూ కాల్ చేయలేదు. రాఖీభయ్య, రామస్వామి కార్పొరేషన్ నుంచి ఎటువంటి రియాక్షన్ లేదు. వాళ్ళ నాన్న శేఖర్ దీన్ని అతనికి తెలియకుండా దాచిపెట్టాడేమో. ఆ పిల్లోడిని చంపేసి అతనికి గిఫ్ట్గా పంపిస్తే అరవింద్ రియాక్షన్ ఎలా ఉంటుందో బాగా తెలుస్తుంది కదా, నవ్వుతూ అడిగాడతను. సరే, అలాగే చేద్దాం, రాఖీ నమ్మకంగా అన్నాడు. మరి ఆది సంగతేంటి అడిగాడతను. ఉండని, పిల్లోడి చావుని కల్లారా చూస్తుంది. అక్కడున్న పెద్ద చైర్లో కూర్చుంటూ రాఖీ గట్టిగా నవ్వుతూ అన్నాడు. మేఘనాని సుహాని తీసుకొచ్చేటప్పుడు కళ్ళకి గంతలు కట్టి తీసుకొచ్చి ఒక చీకటి గదిలోకి తోసేశారు. తన కళ్ళకున్న క్లాత్ తీసి చూసేసరికి చుట్టూ చీకటిగానే ఉంది. ఒక్క కిటికీ కూడా లేదు. తలుపుని తడిమి చూస్తే అది చాలా బలంగా స్టీల్తో తయారు చేసింది. బయట మనుషుల్ని కాపలాకి పెట్టినట్టు అర్థమవుతుంది. మేఘనాకి ఎవరు తీసుకొచ్చారో అర్థం కాలేదు. ఎక్కడికొచ్చిందో అర్థం కాలేదు. సుహా, భయంగా ఉందా అంటూ సుహాని గట్టిగా పట్టుకుంది. మేఘన ఒడిలో ఉండేసరికి సుహా ధైర్యంగానే ఉన్నాడు. అలా 10 నిమిషాలు గడిచింది. కాసేపటికి మేఘన పొత్తి కడుపు పట్టుకొని మెలికలు తిరగటం మొదలెట్టింది. సుహా భయపడిపోయాడు. అమ్మా అమ్మా అంటూ ఏడుస్తున్నాడు. మేఘన నొప్పిని తట్టుకోలేక కింద పడిపోయి మెలికలు తిరుగుతోంది. సుహా డోర్ దగ్గరకొచ్చి కొడుతూ మా అమ్మని కాపాడండి అంటూ ఏడుస్తున్నాడు. బయట ఉన్న 2 గార్డ్స్కి ఆ మాటలు వినపడ్డాయి. ఒకడు, ఆమె యాక్ట్రెస్, మనకి తెలిసిందే కదా, ఎంత బాగా నటించగలదో అంత బాగా నటిస్తుంది, పట్టించుకోవద్దంటూ పక్కకొచ్చి నిల్చున్నాడు. మరి కాసేపటికి మేఘన స్పృహ తప్పినట్టు పడిపోయింది. సుహా గట్టిగా ఏడుస్తూ తలుపులు కొట్టడం మొదలెట్టాడు. మేఘన దగ్గరికెళ్ళి అమ్మా అని లేపటానికి ప్రయత్నించటం, డోర్ దగ్గరికొచ్చి మళ్ళీ కొట్టడం చేస్తూనే ఉన్నాడు. అలా మరో 10 నిమిషాలయ్యాక గాని బయటున్న గార్డ్స్ తలుపులు తీసి లోపలికి రాలేదు. ఒక మూలగా కదలకుండా పడిపోయున్న మేఘనాని చూసి ఒకడు నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళి మేఘనాని కాలుతో కొట్టబోయాడు. మేఘన వెంటనే కళ్ళు తెరిచి అతని కాలిని పట్టుకుని మెలితిప్పుతూ లెగిసి నిల్చుంది. ఆ వచ్చిన వాడిని ఒకటి కొట్టేసరికి దూరంగా వెళ్ళి పడ్డాడు. మరొకడు,
నీ నటన అదిరిపోయింది అంటూ మేఘన మీదకొచ్చాడు. వాడిని కూడా 2 కొట్టి ఆ గదిలోనే ఒక మూలకి తోసేసి సుహాని తీసుకుని బయటకొచ్చి ఆ గది తలుపులు గడేసేసింది. అమ్మ నిన్ను ఎలాగైనా ఇంటికి తీసుకెళ్తుంది అంటూ సుహాన్ ఎత్తుకుని పరిగెత్తటం మొదలెట్టింది. ఇంతలో శేఖర్ ఫోన్ రింగ్ అయింది. అవతల నుండి రాఖీ మాట్లాడుతున్నాడు. ఇంతవరకు నా ఫోన్ కోసమే ఎదురు చూస్తున్నట్టున్నావు. నీ ప్రయత్నాలన్నీ ఫలించవింకా. నీ తరం ఇంతటితో అయిపోయిందనుకో. నీ మనవడి శవాన్ని చూడాలనుకుంటున్నావా అని మాట్లాడుతూ బిల్డింగ్ని విడిచిపెట్టి దూరంగా పారిపోతున్న మేఘనాకి గురిపెట్టి ఒక బుల్లెట్ని వదిలాడు. ఆ గన్ను పేల్చిన శబ్దానికి శేఖర్ అదిరిపడ్డాడు. ఆ బుల్లెట్ మేఘనా కాలికి బలంగా తాకింది. ఉన్న చోటే మోకాల మీద పడిపోయింది. నెమ్మదిగా లేచి సుహా బ్రతికితే చాలు అనుకుంటూ అక్కడి నుండి చిన్నగా పరిగెత్తటానికి ప్రయత్నించింది. మేఘన పాదాలకి తగిలేలాగా గన్తో షూట్ చేస్తూనే ఉన్నాడు. ఇంకా చాలాపు. నీకేం కావాలనుకుంటున్నావు? మా కుటుంబం అంతా లొంగిపోతాము. వాడినేం చేయకు. శేఖర్ ఫోన్లోనే బాధతో గట్టిగా అరిచాడు. నీ వాళ్ళు చచ్చిపోతుంటే అంత బాధగా ఉందా? మరి చాందిని చచ్చిపోయినప్పుడు? అతను అనేసరికి శేఖర్ ఏమీ మాట్లాడలేకపోయాడు. చేతిలో ఉన్న ఫోన్ కింద పడిపోయింది. ఏమీ అర్థం కానట్టు వెంటనే ఫ్లోర్ మీద కూలపడిపోయాడు. మేఘన పాదానికి మరో బుల్లెట్ దిగింది. అక్కడే కూలపడిపోయింది. ఆఫీస్లోని షేర్స్ గురించి చూస్తున్న అరవింద్ ఒక్కసారిగా ఉలిక్కి పడినట్టు పక్కనే ఉన్న సంజయ్ వైపు చూస్తూ మీ వదినెక్కడా అంటూ కంగారుగా అడిగాడు. సంజయ్కేమీ అర్థం కాలేదు. సుహాతో పాటు అమ్మ వాళ్ళ దగ్గరుంది కదన్నా. ఇవాళ గుడికెళ్ళి అట్నుంచి అటు ఎటో వాటర్ పార్క్ అన్నారు. సంజయ్కి తెలిసినంతవరకు చెప్పాడు. సరే, ఈ ట్రేడ్ మార్క్స్ గురించి నువ్వు చూస్తూ ఉండు, నేనిప్పుడే వస్తాను అంటూ తన చైర్లో నుంచి లేచాడు అరవింద్. సుహా వదిన కలిసే ఉన్నారు కదన్నా. ఇలాంటి టైంలో వెళ్ళిపోతే షేర్స్ చాలా పడిపోతాయి. నేనిప్పుడు మేఘనాని చూడాలి. అరవింద్ చెప్తూ మేఘనాకి కాల్ చేశాడు. ఫోన్ కలవలేదు. వెంటనే తండ్రికి చేశాడు. ఎవరూ మాట్లాడే స్థితిలో లేరు. ఇంట్లో పనిచేస్తున్న మణి ఫోన్ తీసుకొని అరవింద్కి జరిగిందంతా చెప్పింది. ఏంటి, సుహాని వదిన్ని కిడ్నాప్ చేశారా? గట్టిగా అరిచాడు సంజయ్. ఎంతసేపైంది? ఇప్పుడా చెప్పేది? అరవింద్ కోపంగా అన్నాడు. అరవింద్ వెంటనే సుహాని మేఘనాని తీసుకెళ్లిన ప్లేస్లోనే సీసీ కెమెరాస్ వీడియోస్ తెప్పించుకొని చూశాడు. ఏం జరిగిందో తెలుసుకోగలిగాడు. కానీ ఎవరు చేశారో అర్థం కాలేదు. శాతాన్ కూడా షేర్స్ బిజీలోనే ఉన్నాడు. ఇలాంటివి చేసే అవకాశమే లేదు. అదంతా చూసిన ఖాళీకి కూడా ఎవరు అన్నది అర్థం కాలేదు. మిగతా కథ తరువాయి భాగంలో. ఈ కథ వింటాం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు కలుద్దాం. నమస్తే.